తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్థలానికి అక్టోబర్ నెలలో, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళు మీటింగులు పెట్టుకుంటారు. దాదాపుగా నేను 11-12 సంవత్సరాలు వారి మధ్యకు వెళ్ళి వాక్యం చెప్తుంటాను. కొద్ది సంవత్సరాల కిందట, బహుశా ఒక 5 సంవత్సరాల కిందట ఆ సేవకుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న ఒక ఆమె నిన్ను కలవడానికి వచ్చారు, మీరు మాట్లాడగలరా, పర్వాలేదా, పిలవమంటారా అన్నాడు. పిలవండి తమ్ముడు, పర్వాలేదన్నాను. ఒక ఆమె వచ్చింది. ఆమెను చూస్తుంటే రోడ్డు మీద అడుక్కునే మనిషి అనిపిస్తున్నది. ఆమె చేతిలో ఒక, వినండి ప్రియులారా, బట్టలు మనం కొనుక్కుంటే ఇస్తారే ఒక పోలిథిన్ కవర్, అది పోలిథిన్ కవరే, బట్టల కవరే, కానీ అది కాస్త మురికి పట్టి మసి పట్టి చూడ్డానికి ఆ బ్యాగ్ అసహ్యంగా ఉంది. ఆ బ్యాగ్ పట్టుకొని ఆ మురికి చీర, ఆ కంపు చీరతో అమ్మట్ల నిలబడింది. అడిగాను, అమ్మా చెప్పండి, ఎవరు మీరు, ఎందుకు నన్ను కలవాలనుకున్నారమ్మా, ఎవరు మీరనంటే ఆమె పేరు చెప్పింది. ఆమె పేరు వెనకాల సాహు అని ఉంది. నాకు అర్థమైపోయింది ఈవిడ ఒరియా ఆవిడని. ఎందుకంటే సాహులు ఒరియా వాళ్ళే, ఒరియా బ్రాహ్మిన్స్ అన్నమాట. సరే మీరేంటమ్మా నా దగ్గరకు వచ్చారు అంటే, బాబు మీ ప్రాంతం వాళ్ళమే బాబు, ఎక్కడికి పని కొరకు వచ్చేసాము, పని కొరకు పొట్ట పూటి కొరకు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పగా మారు మనసు పొంది రక్షించబడి బాప్తీసం పొందాము. మీరు చాలా సంవత్సరాలుగా మా సంఘానికి వస్తున్నారు, మేము వాక్యం విని మేలు పొందుతున్నాము అంటే, మంచిదమ్మా, చాలా సంతోషం. మరేంటి ఇప్పుడు నాతో మాట్లాడాలని వచ్చారు కదా, ఏంటనంటే, బాబు మరి నేను ఇక్కడికి వచ్చాను కానీ మా ఊరు పుత్తంగిలో యేసు ప్రభు మాట ఒక్కసారి కూడా వినిన బాపత లేదు. మా ఊరోళ్ళు ఎవరు యేసు ప్రభువే నిజమైన దేవుడు, మనుషులందరి పాపాల కొరకు చెడిపోయిన వాడని వినేటువంటి అవకాశం మా ఊరికి లేదు నాయన. ఎవరిని రానియరు మా ఊరోళ్ళు, క్రైస్తవుల్ని. మా ఊర్లో ఒక చర్చ లేదు, ఒక క్రైస్తవుడు లేడు. నాకు ఒక భారం వచ్చింది, ఎట్లయినా మా ఊర్లో సువార్త ప్రకటించాలి, మీరు మీటింగ్ పెట్టాలి. ఈ సాహుల సంగతి మీకు తెలుసు కదా ఎలా ఉంటారో, ఆ ప్రాంతం వాడివే గనక ఈ ఒరియా వాళ్ళ సంగతి నీకు తెలుసు గనక నువ్వు మీటింగ్ పెట్టి వాక్యం చెప్తే కొంచెం వింటారేమో, అందుకే నీ దగ్గరకు వచ్చి అడిగాను, ఒక 3 రోజులు మా ఊర్లో మీటింగ్ పెట్టవా బాబు అంది. అమ్మా మీటింగ్ పెట్టడానికి అభ్యంతరం లేదు, కానీ ఆ ఊర్లో ఒక క్రైస్తవుడు లేడని అంటున్నావు, ఆ ఊర్లో పాస్టర్ గారు ఎవరు లేరని అంటున్నావు, ఆ ఊర్లో ఇదివరకు ఎవరు యేసు ప్రభుని గురించి విన్న వాళ్ళు ఎవరు లేరని అంటున్నావు. ఇప్పుడు సడన్గా 3 రోజులు మీటింగులు అంటే జనం ఎవరు వస్తారు? తర్వాత మీటింగ్ అంటే స్టేజీ, పిఏ సిస్టమ్, చాలా ఖర్చులు ఉంటాయి అని అంటే, లేదు బాబు, నేను మీటింగులు పెట్టే ఒక